ఆడ పక్కన తీసి పట్టి వెనకేసి ఏమిటే సుందరదేవి నీ కొడుకును అతి నీ బిడ్డలా ఇడిచిపెట్టి రావే ఎవరొకమని ఆడ పక్కన పట్టి వెనకేసి రమ్మని పట్టి బాధ పెట్టవచ్చనే అమ్మో యముల కళ్ళ ఊజ వరకు నోటు గుడ్డ మాట అత్తలేదు గుండెలా పంటెత్తేసినట్టు కాబట్టని అమ్మా అయ్యో అయ్యో యములారా ఓ నాయనో కొరకు ముక్కుల పత్రాలు లేదయ్యా నేను కొడుకోరు కొడుకులాని అవరారా కోడి బాధ పడ్డగాదు భగవంతుడా నా కర్మల కొడుకు ఉంటాను నా కోరిక తీరాలని కొండంతా తమ్మరపడ్డనే అమ్మా అవలేకపోతే ఒకరు అన్నారు పాల్గొన్న నాలే పాదం అన్నారు నా కొడుకు కొడుక పాలు పొడిచిపోతే మాటంకరు అన్నారు తవరు లేకపోతే సైతాను నువ్వు కొడుక పొద్దు 3 దాళ్ళ పాడ కడితే నువ్వు భర్త పొద్దుకు 7 దాళ్ళ అతని బాయం ఇస్తే నువ్వు భర్త కొడుక నాకే ఒక్క కొడుకని నాకేం పరవా నాకే అందనుకుందనే అవ్వా నిమ్లా 7 ఇండ్ల పిల్లి పూనల నీరేసి ఎవరో ఎట్లా ఓడు నా కొడుక 7 ఇండ్ల పిల్లి పూనలు వేసి ఎత్తుకొల్ల దిబ్బులు వేసి అంగట్లా కోతులు వేసి అవ్వని నొల్లా కొందూరు అంది నా కొడుక ఎన్ని వాటలు అంటారో దాని మీద మన్నుయ్యా 2 బిడ్డల కన్నా ఒక్క కొడుకునే కుక్క కన్నట్టు భూమి మీద వాడేది దాని తొందరగా వాళ్ళు వేరు అని పిల్లలకు ఎన్నడు వెళ్ళారాలే ఎన్నడు పొద్దు కాలని నన్ను ఎన్నరెన్ని వాడలల్లా నన్ను అంటారో ఎవరి చేతుల వెళ్తూ నా కొడుక అయ్య ఉండబడికే నా కొడుకు మరి కడుపులో ఉట్టి పేరుగా తిన్నే అవ్వ నా 2 బిడ్డలు పైరవే అవ్వ నాకొక్క కొడుకే అవ్వ నా కొడుకు పైరవే అవ్వ నా అవ్వయ్య చేతులే నా కొడుకు పెట్టన్నానే అవ్వ నాకు అవ్వయ్య లేకపోయే ఓ దేవుడా దోష కారుదాన్ని నేనుంటినా
వత్తనయ్య నా భర్త కత్తిరికాడ ఉన్నాను నా భర్తకు మొగోళ్ళ చేతున పిల్లల దగ్గర ఆడోళ్ళ చేతున అర్థమన్నారు నా భర్తకు చాలా ఏ రోజు లేదయ్యా నా భర్త వచ్చినాక బుద్ధి అని చెప్పి నేను రమ్మన్న పదవు అన్న తన్నమైనా రమ్మన్న పదవన్న తన్ను నేను మీతో నేను తరగడి నాకు తెలియట్లే అయ్యా మరి ఆ తల్లి కాలం మీద పడే కలగల కన్నీరు తీసింది అయ్యా యువనాలా మీరన్న ప్రకారం నేను యమలోకం వస్తగాని మరి నా కొడుకు అని చిన్నవాడు బిడ్డలు చిన్నోళ్ళయ్యా నా భర్త అని కచ్చిరిగా నా భర్త ఇంటికి వచ్చినాక నా కొడుకు ఇది నా భర్త చేతి యమలోకం వస్తాను మరి అర్ధగంట టైం అన్నప్పుడు అర్ధగంట టైం మాత్రగా ఏమిటమ్మా శిక్ష పడ్డ ఖైదుకే కానీ అర్ధగంట టైం ఇస్తాము నువ్వు బాధగా నీ భర్త అర్ధగంట చేపట్ట నీ భర్త వచ్చినా రాకున్నా కానీ ఒక యమలోకం పోడు తప్పదా అని యముడు అని అర్ధగంట టైం ఇచ్చి బగ్గు బగ్గర మండి దిక్కు చికెన విడిచి బంగారు బల్లి అవతారం ఎత్తుకుని సరంపడ్డ పట్టుకొని కిటికీల వలుకుతున్నారే తల్లి అరే కంటికి పుట్టడు కన్నీరిస్తాన్ని నాలా నువ్వు ఏ తొవ్వకుంటా నాలా నువ్వు ఏ దారి ఉంట వస్తావయ్యా నువ్వు ఎన్నతో నీ చూస్తాన్ని నా భర్త అత్తలేడు నా భర్త రాకముందు నా ప్రాణం పోతుందా అయింది నా భర్త దగ్గరికి పోవాలి నాకు లేద్దామంటే లేవా సాధనైతే లేదు నా పెద్ద బిడ్డ వంట నెలకదులు ఉన్న పెద్ద బిడ్డలు పేరు పెట్టి కొండ గీయలేదు వెళ్తానే ఉన్నది ఆ వంటజాల వల్ల ఉన్నది ఆ బిడ్డ అరుణవతి తల్లి మాట దేవునందు పెట్టిందే ఎక్కడ వస్తుందమ్మా ఓ దేవుడా నిన్ను పెంచి పెద్ద చేసిన బిడ్డ నీకు పెళ్లి చేసి పోయించదాన్ని చేసిన కానీ నీ తమ్ముడు చిన్నోడు నీ చెల్లె చిన్నదే అవ్వ నేను మిమ్మల్ని అన్నగాని నా బిడ్డ మీరు అతగనాలేదే నాయవ్వ బిడ్డ నా జీవనరాలు గుందుకత్తానే అవ్వ కత్తిరి కాడా నీ భరత మీ కన్నదని ఉన్నాడు శీఘ్రంగా వెళ్ళిపోయి తీసుకురాయే అయ్యో అమ్మా నీ ప్రాణం ఎందుకు పోతుంది ఎందుకు బాధపడతానవే కత్తిరి కాడ కన్న తండ్రి ఉన్నాడు కన్న తండ్రి రోజులు ఖర్చు 10,000 ఖర్చైన నీ ప్రాణ రక్షణ ఎత్తుకుంటున్నా అని రామ 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 రామ